వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు మొత్తం మైనింగ్ మంటలు చెలరేగాయి. పొంగులేటి కంపెనీపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. శాసనసభలో ఉద్రిక్తత నెలకొనడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో సహా గతంలో జరిగిన అన్ని మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్పై విచారణ కోరారు. దాని వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులు అందులో ఉన్నారు కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి విచారణ ప్రకటిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు గత 10 ఏళ్లలో జరిగిన అక్రమాలు, ఆ అక్రమాల్లో గంగుల కమలాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్, ఆయనతో పాటు హరీష్ రావు బ్రదర్ పేరుపై ఉందని, సంతోష్ రావు వాళ్ళ ఫాదర్ రవీందర్ రావు, అందరి మీద విచారణ చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం ఒక్కసారిగా దుమారం రేపింది. బీఆర్ఎస్ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. తాము రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి కుటుంబంపై విచారణ కోరితే గత అక్రమాలపై జరుపుతామంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ మండిపడుతుంది. ఈరోజు సభలో ఎవరేమన్నారు ఒకసారి 1 by 1 చూద్దాం. ముందు హరీష్ రావు ఏం ఆరోపణ చేశారు, దానికి సీఎం సిబిసిఐడి విచారణకు ఎలా ఆదేశించారు, దానిపై మళ్ళీ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు 1 by 1 చూద్దాం ఒకసారి. ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాన్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష, అందరి నిగ్గు తేలుస్తా. ఇవాళ నిజమే మేము అడిగింది ఏంటి? సభా సంఘం ఏముంది అడిగినాం, లేదా సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపించండి అని అడిగినాం. జరిపేయండి. మీరు గత 10 ఏళ్ళది ఎందుకు, గత 20 ఏళ్ళది, 30 ఏళ్ళది మేమేం వద్దంటలే. ఇప్పుడు ఏదో చేసారు, మా పార్టీకి సభ్యులైన గంగుల కమలాకర్ గారిది, వాళ్ళ బంధువులది, రవిచంద్ర గారి బంధువులది, ఇంకోటి చేస్తున్నాము అని. మీ ఉడతవుపులకు భయపడ్డాడు ఎవరు లేడు. రైట్. ఈరోజు అసెంబ్లీలో జరిగిన గందరగోళం, అక్కడ మైనింగ్ అక్రమాలపై జరిగిన వాగ్వాదం, వాడివేడి విమర్శలు అన్నీ చూసాం. ఇప్పుడు మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఈ మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు ఒక రకంగా నిష్ణాతులనే చెప్పాలి. మనతో ఈరావత్రి అనిల్ గారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ప్రస్తుత చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే క్రిషాంక్ గారు మాజీ చైర్మన్, అదే తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఎందుకంటే మైనింగ్ వ్యవహారాలు అన్నీ వీళ్ళిద్దరికి అనుసంధానంలోనే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిషాంక్ గారు, ఇప్పుడు ఈరావత్రి అనిల్ గారు నడుపుతున్నారు. అసలు ఏంటి మైనింగ్ వ్యవహారం ఏంటి, మైనింగ్ వల్ల ప్రభుత్వానికి నష్టం ఎలా వస్తుంది, ఏం జరిగింది ఈరోజు అసెంబ్లీలో, అన్నీ మాట్లాడదాం. ముందు అనిల్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ ఏంది, దాని వ్యవహారం ఏంది, ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుందని హరీష్ రావు అసెంబ్లీలో సాక్షిగా ప్రకటించారు, ఆధారాలు కూడా చూపించారు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారట 2 సార్లు. అంటే ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్న మంత్రి, ఆయనకు సంబంధించిన కంపెనీ అలా నడుస్తుంటే మైనింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుంది, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ శాఖ ఏం చేస్తుంది అంటే మనకి కళ్యాణ్ గారిని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ చూడను. అండ్ ఐఎమ్ ద చైర్మన్ ఫర్ టీజీఎండిసి, ఓన్లీ శాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎస్, బట్ ఎనీవే నేను ప్రభుత్వానికి సంబంధించిన మనిషిని కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన ఆల్రెడీ అసెంబ్లీలో డిబేట్ జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒకవేళ తప్పు చేస్తే దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే సిబిసిఐడి ఎంక్వైరీ ఇచ్చింది. దాని గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఒకవేళ తప్పు చేస్తే డెఫినెట్గా వాళ్ళని శిక్షిస్తారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అసలు
ఇలాంటి డిబేట్లకు కూడా ఒప్పుకునేది కాదు. అంతకుముందు మన ప్రభుత్వం చూసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా మంత్రులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అసెంబ్లీ నడుస్తుందని మనం చూసినాం. ఇవాళ అసెంబ్లీ ఆ విధంగా నడవట్లే. ఇవాళ ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇస్తాం, ప్రతిపక్షాన్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. ఆ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా వీళ్ళు భరించలేని పరిస్థితి. ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే భరించలేని పరిస్థితి. ఎంతమందిని వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో మనందరికీ తెలుసు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నేను సంతోషిస్తున్నది ఏంటిదంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అసెంబ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నది. దానిలో రాఘవ కన్స్ట్రక్షన్ ఒకవేళ దోషి అయితే తప్పకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఏ విధంగా చట్టం ఏ విధంగా లీగల్గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రైట్. కిషన్ గారు, అసెంబ్లీలోనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. రాఘవపై హరీష్ రావు గారు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి నేరుగా రియాక్ట్ అయ్యారు, ఆదేశించారు. ఇంకేముంది, మీరు స్వాగతించాలి కదా దాన్ని. 100% అండి. కానీ స్వాగతించాలి అని అన్నప్పుడు యాంటీసిడెంట్స్ ఏం గుర్తొస్తాయనంటే, ఒక 2 నెలల ముందు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్కి చెందిన స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బౌన్సర్లతోని 80 మంది బౌన్సర్లతోని, ఇలా వాళ్ళ ప్రభుత్వం లేని ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ చెప్తున్నాను నేను. బుల్డోజర్లతోని బౌన్సర్లతోని పోయి అక్కడ 2 వృద్ధుల మీద, అరౌండ్ 70 year old వాళ్ళ మీద వాళ్ళది అక్కడ ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నప్పుడు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని అన్నారు అంటే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అని అన్నారు. కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది తెలుసా అండి? 2 రోజుల్లో ఆ ఎఫ్ఐఆర్ చేసిన ఇన్స్పెక్టర్ ఎవరైతే అవార్డు తీసుకున్నాడో, హబీబుల్లా ఖాన్ గారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ రైట్, వారిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి. ఎఫ్ఐఆర్ చేసిన ఇన్స్పెక్టర్ గారిని ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇక దీన్ని ఎక్కడికి వెళ్ళి నమ్మాలి చెప్పాలి. ఎందుకంటే మేము అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళినాం. విచిత్రం ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందే మేము ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ యొక్క కంటైనరు అక్కడ కోత్వాల్గూడలో వాళ్ళు అక్కడ గుట్టలు కొడుతుంటే రకరకాల 9 norms ఉంటాయండి. వారు ఒకటి చెప్పింది కరెక్ట్ ఏంటంటే, ఈ మైన్స్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇవి రాకపోయినా కూడా మైన్స్ అండ్ జియాలజీలో 9 norms ఉంటాయి. సో కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ కానివ్వండి, కన్సెంట్ టు ఆపరేట్ కానివ్వండి, కనీసం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానివ్వండి, అవి ఏమి కూడా అక్కడ లేవు. మేము అక్కడ క్వశ్చన్ చేయగానే మరుసటి దినము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రవణ్ దాసోజు గారు, కార్తిక్ రెడ్డి గారు స్థానికులు కాబట్టి ఇలా ఒక బృందం అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే, ఇగోండి కళ్యాణ్ గారు ఈ ఇమేజ్ చూడండి, రాత్రికి రాత్రి రంగు పూసేసిరు రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. దొంగతనం చేయనప్పుడు భయం ఎందుకు చెప్పండి? ఇది పెట్రోల్తో దుడిస్తే లైవ్లో, మైండ్ యూ అందరు మీడియా ఛానల్స్ ముందు మేము పెట్రోల్తో దుడిస్తే దాని రంగు బయటపడ్డది రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. ఎందుకు ఇట్లా దొంగ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మంత్రి గారి అబ్బాయి కదా. మేము అనేది ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్. మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి గారు ఇలా వాళ్ళ అబ్బాయి ఎవరైతే రెవెన్యూ శాఖలో ఉన్నారో, రెవెన్యూ మంత్రి గారో వాళ్ళ అబ్బాయే భూదందాలలో కేసులు వస్తుంటే, వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణలే వస్తే, ఇవాళ ఏదో అసెంబ్లీలో నిలబడి మేము సిబిసిఐడి వేస్తాం కదా అని అంటే, ఇవాళ ఇంకొకటి దాంతోపాటు ఇంకేమని అంటున్నారు, మేము మీ మీద కూడా వేస్తాం. ఇది ఎట్లుందంటే, మేము అనగానే కోర్టులో ఇది చెల్లదు, ఇలాంటి వాదన ఉండదు. మీరు మీ మీద ఆరోపణలు లేదంటే మీ మీద కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు వీరు అనేది కూడా ఇప్పుడు వీళ్ళు కూడా చేసిరు కదా అని అట్లా ఉండదు కదా. మరి 2.5 సంవత్సరాల నుంచి టైంపాస్ చేస్తున్నావా నువ్వు? 2.5 సంవత్సరాల నుంచి నువ్వు ఈ మైనింగ్ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? ఇవాళ సడన్గా వచ్చేసి మేము ఇది ఎత్తగానే, ఇది బయట పెట్టగానే ఇమీడియట్గా మీ మీద కూడా మేము విచారణ చేస్తాం. మీరు ఏదన్నా చేయండి, 2 साल से 2.5 साल से तुम यही टाइम पास कर रहे. ఇదే టైం పాస్ చేస్తున్నారు మీరు. విచారణల పేరు మీద, కమిషన్ల పేరు మీద, లీకుల పేరు మీద, ఎంక్వైరీల పేరు మీద, సిట్టుల పేరు మీద, స్టాండ్ల పేరు మీద, ఫేక్ కేసుల పేరు మీద ఇవే చేస్తున్నారు. కానీ ఇది కూడా ఇప్పుడు కూడా కేవలం ఎస్కేప్ లాగా మాత్రమే కనబడుతున్నది. ఇంకొకటి, ఒకవేళ నాకు ఎక్స్పాన్షన్ ఇస్తే కూడా వారిని అడిగితే, ముఖ్యమంత్రి గారు ఇసుక గురించి కూడా మాట్లాడారు. అది విల్ కమ్ టు దట్ నెక్స్ట్. అది కూడా చెప్పారు, అది కూడా అన్నారు. ఇసుక గురించి కూడా టాపిక్ తెచ్చారు. మీరు మీ హయాంలో జరిగిన దానిపైన కూడా విచారణకు రెడీ అన్నారు. సంతోష్ రావు, రవీందర్ రావు అన్ని పేర్లు కూడా చెప్పారా? వద్దురాజు రవిచంద్ర, గంగుల కమలాకర్ అందరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పక్కన కుడిభుజంగా సిపిఆర్ఓ గారు ఉన్నారు కదా. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్. మా మల్సూర్ గారు లో పనిచేశారు. మా ఎండి గారు ఇవాళ వారి సిపిఆర్ఓగా ఉన్నారు.
ఇవాళ ముఖ్యమంత్రి గారు కోట్ చేసిన ఫిగర్ 920 crores అండి, 920 crores. ఇగోండి, ఇన్స్టెంట్గా 920 crores రాదు. ఎందుకంటే 2014 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆనాడు మొత్తం కాంగ్రెస్ రెవెన్యూ 39 కోట్లు. ఆ తర్వాత ఇగోండి, ఎవ్రీ జియో మేము తీసుకొని వచ్చిన ప్రతి జియో పుస్తకం ఇది. అన్న మరి పుస్తకాలు వాళ్ళు ఇవ్వలేదనుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ నాకు ఇచ్చిన పుస్తకాలు నేను అప్ టు డేట్ పెట్టుకున్నా మొత్తం. ఇగోండి, ప్రతి జియో ఇక్కడ ఉన్నది. ఈ జియో చేసినందుకే ప్రతి సంవత్సరం పెరిగింది. ఎంతనో కూడా నేను రెవెన్యూ అక్రమాలు చేశారని చెప్తా. ఐ కమ్ టు దట్. ఇగోండి, ఒక్కొక్క సంవత్సరం ఎంత రెవెన్యూ పెరిగిందో నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి, ఇగోండి, ఇది నా లాస్ట్ బోర్డు మీటింగ్ యొక్క అజెండా మీటింగ్. దీంట్లోనే 739 కోట్లు లాస్ట్ ఇయర్ 2023లో. దానికంటే ముందు 716, దానికంటే ముందు వీ ఈవెన్ టచ్ 800 crores. 800 crores కూడా టచ్ అయినాం. సరే, ఇవాళ ముఖ్యమంత్రి గారు సంతోషం 920 అన్నారు. కానీ నేను వీరిని అడుగుతున్నాను నేను ఒక ప్రశ్న. ఆనాడు శాండ్ రీచ్ దగ్గర, ఇవాళ మీరు శాండ్ బజార్స్ పెట్టిరు కదా, శాండ్ రీచ్ దగ్గర టన్నుకు 645 రూపాయలు. ఇవాళ ధర ఏంటిదండి? ఇవాళ ధర మీరు పెట్టిన శాండ్ బజార్లోనే దాని బోర్డు కూడా అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు. ఇవ్వండి, 1800 రూపాయలు. కళ్యాణ్ గారు, 1800 రూపాయలు టన్నుకి, ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఆనాడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుండే. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అంటే ఏంటన్నట్టు డబుల్ కదా, నంబర్ 1. ఇంకొకటి, ఆనాడు మా టైంలో శాండ్ మైనింగ్ 6 AM to 6 PM. 6 PMకి స్టాక్ యార్డ్ బంద్ అయిపోతుండే. ఎంత ఉన్నది అనేది స్టాక్ ఎండి గారికి తెలిసిపోతుండే, చైర్మన్ గారు అడిగితే చైర్మన్ గారికి కూడా తెలిసిపోతుండే. ఇగోండి, ఇది 2025లో వీరు తీసుకున్న గైడ్ లైన్. వీసీ గారు సంతకం పెట్టారు. అప్పటికి వీరు తీసుకున్నారు అనుకుంటా, బాధ్యతలు తీసుకున్నారు. 6 AM to 6 PM కాదు, ఇంకా పొడిగించారు. 6 AM to 9 PM మైనింగ్ చేసుకోవచ్చని, విచ్ ఇస్ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ వైలేషన్. దేశవ్యాప్తంగా ఉన్నది 6 AM to 6 PM. ఎందుకు చేశారు? ఇక వాళ్ళు ఆదాయం అని అంటున్నారు. ఐ కమ్ టు దట్. ఆదాయం పెంచడానికి, మేము ఇది చేయడానికి అని. ఇక రాత్రి పగలు కొట్టిర్రు, సంతోషం. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు. ఇది 2024 యొక్క రసీదు. ఇందులో ఏమున్నది తెలుసా? సర్వీస్ ఛార్జ్ ప్రతి ఒక్క మెట్రిక్ టన్నుకు 3 రూపాయలు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాది అయిపోయినాక వీళ్ళు 3 రూపాయలు మెట్రిక్ టన్నుకు ఛార్జ్. ఇవ్వండి, ఇప్పుడు ఇది 2026 100 రూపాయలు. సో మీరు టైము పెంచారు, మైనింగ్ టైము పెంచారు, మీరు డబుల్ ప్రైజు పెంచారు, మీరు సర్వీస్ ఛార్జ్ పెంచారు. మరి రెవెన్యూ మేమే 800 కోట్లు టచ్ చేస్తే మీరు 1600-1700 కోట్లు పోవాలి కదా. 900 కోట్లకే లెక్కలు తక్కువ రాని పాపం మా ముఖ్యమంత్రి గారు 900 కోట్లకే మేము 35% అని చెప్పబట్టి మాట్లాడదాం. అందులో కాదంటే కృష్ణ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో అన్ని తక్కువనే ఉన్నాయి. రేటు తక్కువనే ఉంది, సర్వీస్ ట్యాక్స్ తక్కువనే ఉంది, టైమింగ్ తక్కువనే ఉంది. అయినా 800 కోట్ల ఆదాయం తెచ్చినప్పుడు మీరు అన్ని డబుల్ చేశారు. 3 రూపాయలు ఉంది, 100 రూపాయలు చేశారు సర్వీస్ ట్యాక్స్. ఇంత చేసినా రెవెన్యూ పెరగట్లేదు అంటే అసలు అక్రమాలు జరుగుతుంది ఇప్పుడే, మేమేం చేయలేదు అనేది వాళ్ళ విషయం. అది ఇప్పుడు కృషాంక్ గారు డేటా కరెక్ట్గా తీసుకొని వచ్చి మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్తుంటే, 3 రూపాయల సర్వీస్ ఛార్జ్ 100 రూపాయలు చేసినట్టు ఇక్కడ ఉందో నాకు చెప్పమని చెప్పు. అది ఇక్కడ వంగమర్తిలో ఒక దగ్గర తీసుకుంటున్నాం, దగ్గర ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటున్నాం. వేరే దగ్గర 3 ఏరియాని బట్టి ఉంది. అట్లా ఏరియా ఓన్లీ వంగమర్తిలో తీసుకుంటాం, వేరే దగ్గర తీసుకోవట్లేదు. అది ఎక్కడ కృష్ణ గారు? వంగమర్తేనా? వంగమర్తే కంప్లీట్ చేయండి. వంగమర్తి దగ్గర ఒక 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఎందుకంటే చాలా దగ్గర ఉంటుంది కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి, మేము ఆదాయ వనరులు డెఫినెట్గా పెంచుకోవాలని మా ఆలోచన ఉంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది పడకుండా, అంటే ముఖ్యంగా కస్టమర్ అంతా ఎండ్ యూజర్కి కష్టపడకుండా, ఆయన కష్టం కావద్దు, మనం వేసే ధరను ఏదైనా ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఆయన కష్టం కావద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నదానికి 100 రూపాయలు పెంచినాం. 100 రూపాయలు దాకా తీసుకుంటాం. చాలా దగ్గర వంగమర్తి హార్డ్లీ 100 కిలోమీటర్స్ పక్కనే ఉంటుంది. ఇంకా వేరే నియర్ బై ఇంకా వేరే ఏం లేవు. అక్కడనే ఆదాయం పెంచుకోవాలని. ఎందుకంటే ఇక వీళ్ళ గురించి నేను మాట్లాడితే బాధ అవుతుంది కృషాంక్ గారు, ఎందుకంటే ఆ రోజు చైర్మన్గా ఉన్నారు కాబట్టి బాధ తప్పేం లేదు. వాళ్ళ వల్లనే ఇవాళ ఇన్ని అప్పులని 700 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి టీజీఎండీసీ అప్పులు ఎందుకు పేరుకపోయినాయి? వీళ్ళు నిజంగానే అంత రెవెన్యూ జనరేట్ చేసి ఉంటే మరి ఆ డబ్బులు ఎందుకు కట్టలే? వీళ్ళు కాంట్రాక్టర్స్కి ఇవాళ 700 కోట్ల రూపాయల దాకా ఇచ్చేడుదన్నమ్మా. ఎంత కష్టం అవుతుంది మరి ఎందుకు కట్టలే? మరి వాళ్ళ ఆదాయ వనరులు చూసుకుంటే ఆదాయం నేను చెప్తా, నా దగ్గర ఉంది. ఒక నిమిషం, నీ దగ్గర ఉందా? తెచ్చుకొని ఉంటామేమో కదా. ఉన్నది నా దగ్గర ఉన్నది. సరే,
వీళ్ళు పెంచిన తర్వాత 375 crores నుంచి 2015-16 నుంచి అంతకుముందు మనము ఇద్దరికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 2014 వరకు అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఛార్జెస్ లేకుండే అప్పుడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 200, 300, 400 రూపాయలు టన్ చేసిన పర్ టన్. అయితే వీళ్ళ ఆదాయం గురించి నేను మాట్లాడతాను. 2020-21 652 crores, 21-22 719, 22-23 715, 23-24 654. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పీక్ అంటే రియల్ ఎస్టేట్ రాణిస్తుందో, రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఏ పీరియడ్లో అయితే రాణించిందో ఆ రోజు వీళ్ళు సంపాదించింది కేవలం అంటే 2023-24 వరకే తీసుకుందాం 654 crores. 24-25 మేము తీసుకున్నాం. 24-25లో 738 crores చేసాం మేము. ఆ తర్వాత ఇప్పుడు 920 crores వరకు వెళ్ళాం. 920, 930, 970, 920 కూడా కాదు, 970 crores పోతుంది ఈ ఇయర్. ఆల్మోస్ట్ 1000 crores. 35% పెంచినాం మేము. మరి ఇట్లా పెరిగింది. మరి అంతకుముందు ఎందుకు పెరగలేదు? మరి ఆ ఆదాయం ఎటుపోయింది? రియల్ ఎస్టేట్ పీక్ ఇప్పుడైతే అందరూ అంటున్నారు కదా, మీరు కూడా కళ్యాణ్ గారు మీతో మాట్లాడినప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు. మరి లేనప్పుడు మరి ఈ ఆదాయం ఎట్లా సమకూర్చినాం? ఓన్లీ వంగమర్తి నుంచి సమకూర్చాలి కదా, మిగతా ఏరియాస్ నుంచి వస్తుంది కదా. మొత్తం కూడా ఇక్కడికి వచ్చే 80% కన్జంప్షన్ అంటే శాండ్ కన్జంప్షన్ మొత్తం రాష్ట్రంలో 70-80% కన్జంప్షన్ హైదరాబాద్లో అవుతుంది. హైదరాబాద్ దాని నుంచి వంగమర్తి నుంచి వచ్చేది మేబీ 10-15%. ఏదేమైనా అంటే ఆయన మళ్ళీ అంటాడు కదా 100 రూపాయలు పెంచారు. నీకు ఏం పెంచకుండానే ఈ ఆదాయాన్ని పెంచలేము, టన్నుకి పెంచలేమండి. చెప్తున్నా అదే చెప్తున్నాను కదా, వంగమర్తి తప్ప వేరే దగ్గర ఎక్కడ పెంచలేమని చెప్పిన. సర్వీస్ ఛార్జ్ టన్నుని ధరని కలుపుతున్నారు. సర్వీస్ ఛార్జ్ ఛార్జ్ వేరు, ధర వేరు. అవునండి, ధర పెంచలేము, 1 రూపాయి కూడా పెంచలేము. అడగండి, మీరు మాట్లాడండి. 1 రూపాయి కూడా మేము పెంచలేము. అయినా మేము ఆదాయాన్ని 35-40% పెంచినాం. మరి ఎటుపోయినాయి? మరి ఆ డబ్బు మరి ఆ రోజు నువ్వు పీక్లో ఉన్నప్పుడు మరి ఆ రోజు కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి కదా. మరి కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఆ రోజు 1000 కోట్ల రూపాయల దాకా ఆదాయం రావాలి కదా. అంటే ఇప్పుడు మేము ఏమనాలి? గత 10 సంవత్సరాలలో మీరు అంటే మీకు మీ అవినీతి వల్లనో, మీ అక్రమాల వల్లనో, మీ 2 బకెట్ల సిస్టంల వల్లనో మరి దాని వల్లనే కదా ఇవాళ ఆదాయం తగ్గిందని మేము అనొచ్చు కదా. అది వాస్తవమే కదా. సమాధానం చెప్పాలి 2 బకెట్ల సిస్టమ్ది. ఒకటి కళ్యాణ్ గారు, నంబర్ 1 వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఇందులోనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసిరు కదా. విజిలెన్స్ అప్పటికి వీరు చైర్మన్ కాలేదు. ఏం సాధించారు మరి విజిలెన్స్ ఎంక్వైరీతోని? ఏం సాధించారు చెప్పండి. ఇవాళకి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఆరోపణల కాడనే ఉన్నారా మీరు? విజిలెన్స్ ఎంక్వైరీ ఏం చేసింది చెప్పండి. ఇవాళ మళ్ళీ కొత్తగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామంటే బరాబర్ నేను అంటున్నా. ఇవాళ నేను కూడా చైర్మన్ గా ఉన్నాను కదా. ప్లీజ్ గో అహెడ్ విత్ దట్. చెప్పాలి కదా. అదే చెప్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నేను మిమ్మల్ని మాట్లాడించాను, నన్ను మాట్లాడివ్వండి దయచేసి. మీరు చెప్పిన లెక్కలు మీరు మొబైల్ ఫోన్లో ఎవరు పంపించారో కానీ నేను చూపెడుతున్న లెక్క అజెండాలోకి వెళ్ళి చూపెడుతున్నానండి. ఇది బోర్డు మీటింగ్. ఇందులో సంతకం పెట్టింది మల్సూర్ గారు, ఎండి గారు, నేను, ఇతర బోర్డ్ డైరెక్టర్స్ పెట్టింది. అందులోకి వెళ్ళి చూపెడుతున్న లెక్క. మీరు చెప్తున్న దాన్ని పూర్తిగా రెఫ్యూట్ చేస్తున్నది. మీరు 600 కోట్లు అని అంటున్నారు కదా, ఇగోండి 739 కోట్లు ఇక్కడ ఫిగర్ ఉన్నది చూడండి. ఆ పుస్తకంలో భాగం ఇది. ఇగోండి చూడండి, మీరే ఇయర్ చూసుకోండి. చెప్పండి. మీకు లాస్ట్ ఇయర్ 2023దే చూపెడుతున్నా నేను. మీకు 2023దే 739. దానికంటే ముందే 800 కోట్లు టచ్ అయిందా లేదా సూటిగా చెప్పండి. మీరు తప్పుడు లెక్కలు 650. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి, ప్రస్తుత చైర్మన్ గారిని మాజీ చైర్మన్ అడుగుతున్నాడు, 800 కోట్లు మా టైంలో టచ్ అయిందా లేదా? మల్సూర్ గారిని సమాధానం చెప్పమని ఒప్పుకుంటున్నారు కదా. అప్పుడు రియల్ ఎస్టేట్ పీక్ గా ఉంది, పెరిగింది, ఇంకా రావాల్సింది తగ్గిందని కదా అంటుంది. సాకులు, వీళ్ళ సాకులు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు మీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఫెయిల్ అయిందని మీరే ఒప్పుకుంటున్నారు. నంబర్ 1 సంతోషం, సంతోషం, సంతోషం. బాగా చదువుకున్నాడు చదువుకున్నా ఇవన్నీ కాదు. ఒకటే నీ గురించి చాలా గొప్పగా మాట్లాడదు మనం. క్రిషాంక్ ఈజ్ ఇంటెలెక్చువల్ అంటే మా పార్టీలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఏదైనా టాపిక్స్ మాట్లాడతాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. మరి క్రిషాంక్ గారికి తెలియదా? ఇవాళ వరల్డ్ వైడ్ రిసెషన్ ఇవాళ కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వరల్డ్ వైడ్ రిసెషన్ ఉంది. ఎందుకు ఉంది? యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ రిసెషన్ ఉన్న సందర్భంలో హైదరాబాద్లో కూడా రిసెషన్ ఉంది, మన దేశంలో కూడా రిసెషన్ ఉంది.
ఇది ఒక టాప్కి వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది కానీ- చాలా పీక్ కానీ వెళ్ళిపోయింది. అనిల్ గారు, పీక్ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ గారు, మీరేదో మాట్లాడుతుంటే గతంలో ఇసుక మైనింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా అవినీతికి పాల్పడింది అని మీరే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అవును, పాలు ఈ ఆరోపణలు రోజు- కాదు, అవి నిజాలే కదా. నిజాలు మనకందరికీ తేల్చలేదు తెలుసు కదా, కూడా మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నేరెళ్ళ- తేల్చలేదు కదా. నేరెళ్ళ ఏం ఎక్కడ జరిగింది? తేల్చారు? ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు కృష్ణ గారు తేల్చలేదు ఇక్కడ కదా. పక్కనే ఉన్నారు కాబట్టి చెప్పాలి నాకు. ఇక ఇంతకన్నా ఘోరం ఏదైనా డిపార్ట్మెంట్లో జరుగుతుందా? కృష్ణ గారు చైర్మన్ ఉన్నప్పుడు శాలువో ఎక్స్ప్లోజివ్స్ ఓందారు రెండు ఓందారులు స్వర్ణ ఎక్కడైనా కానీ ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఇస్తారండి? మీరు ఎక్కడైనా చూసినరా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్? ఆయన హయాంలో జరిగింది. కోటి 9 లక్షలు, కోటి 26 లక్షలు, 88 లక్షలు, 96 లక్షలు కేసు ఇస్తారంటే వాళ్ళు తీసి పక్కకు పడదుబ్బాలనా లేదా? ఫేక్ బ్యాంక్ కేసు పెట్టారు. ఒక కార్పొరేషన్కి కోట్ల రూపాయలు ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కేసు పెట్టలేరు. కేసు పెట్టడం కాదు, వాళ్ళని మళ్ళీ వాళ్ళకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ అవార్డు చేసి వాళ్ళని మైనింగ్ చేయించారు. ఇంతకన్నా ఘోరం మీకు ఎక్కడ ఉంటుందా? ఇక మరి దీనికి మరి ఆయన సమాధానం చెప్పాలి. ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఎక్కడైనా ఉన్నాయి? అవన్నీ ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీలో అన్ని దాంట్లో అన్ని వస్తాయి. ఇప్పుడు రెడీగా ఉన్నారా ఫేస్ చేయడానికి? సార్ ఒకటి అన్నిటి విదేశారు CBCID. డెఫినెట్గా అండి. ఎందుకు చెప్తానా, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు మా ఎండి గారు. మీరు అంటున్న శాల్వో గురించి, ఎందుకంటే మాకు సమాచారం ఏమున్నదంటే అప్పుడు ఆల్రెడీ అంతే అంటే ఇప్పుడు అధికారే కదా బాధ్యత. నేను అనేది ఏంటంటే అధికారులు చైర్మన్ ఏముంటుందండి, నాకు తెలుసు కదా వారి పరిస్థితి అయినా ఏమైనా కూడా సరే, వాళ్ళ గవర్నమెంట్ కొంత చైర్మన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఏదో ఆర్టికల్ రాసిరు, సరే పర్సనల్గా నేను ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ రాసిరు, అది ఎంత వాస్తవమో అవాస్తవమో మాకు తెలియదు, వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళకి తెలియాలి. కార్పొరేషన్ కమిషన్లు ఇవి అవి అని చైర్మన్ గారి మీద రాసిరు, అది వారి సమాధానం చెప్పుకోవాలి, ఆంధ్రజ్యోతి వారి సమాధానం చెప్పుకోవాలి, అది మాకు పేపర్లలో వార్తలు వచ్చిందని నేను అందుకే నేను సోర్స్ సోర్స్ ఆంధ్రజ్యోతి అని చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, మేమేమంటున్నామంటే ఆనాడు ఎండి గారు దాని మీద కేసు వేసింది వాస్తవమే, మీరు చేపట్టండి. 2.5 years నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిరు? నేను అందుకే అంటున్నాను, మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ విజిలెన్స్ చైర్మన్ ఏమైనా చేసిండా అని మీరు అనుకున్నా కూడా ఇవాళ మా మీద సోషల్ మీడియా కేసులు వేసే బదులు గవ్వే వేస్తుండే కదా. సో మనం పక్కదారిన పడుతున్నాం. ఇవాళ ఒకటి సంతోషం ఏంటంటే ప్రస్తుత చైర్మన్ గారు యుక్రెయిన్ నీళ్ళ మధ్యలోకి తీసుకొని వచ్చిర్రు, వెస్ట్ ఏషియా నీళ్ళకి మధ్యలో తీసుకొని వచ్చిర్రు, రిసెషన్ని మంచిగా మధ్యలో తీసుకొని వచ్చిర్రు. మీరు నిజం ఒప్పుకుంటే మేము స్వాగతిస్తాం. ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చెయ్యలేనిది మేము ఇప్పుడు చేసినాం, 35% మేము పెంచినాం అని మీరు డప్పాలు కొట్టుకుంటున్నారు కదా, అది కాదు వాస్తవం అనేది వాళ్ళ నిజం చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఓకే, 35% పెంచినామంటే ఎట్లా పెంచినాం అన్నది మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరింగ్ రెసెషన్ ఆల్సో, డ్యూరింగ్ స్లంప్ టైమ్ ఆల్సో వీ హావ్ ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ద కార్పొరేషన్. అది ఎట్లా చేసినామంటే అవినీతిని అరికట్టి అక్కడ అక్రమాలు జరగకుండా చూసుకొని అక్కడ కెమెరాలు పెట్టడం కావచ్చు, వే బ్రిడ్జ్లు పెట్టడం కావచ్చు, మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టి ఇవన్నీ చేయడం. కళ్యాణ్ గారు మీకు మైనింగ్ తర్వాత శాండ్ అంతా కూడా పక్కనే జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అది మైనింగ్. నేను శాండ్ గురించి మైనింగ్ కూడా ఏదైనా నగరం పక్కనే జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టనే అని వాళ్ళు అంటూ నగరం పక్కనే జరుగుతుందని నేను భావిస్తలే. నిజంగా జరుగుతుంది దానికి. అందుకే నిజ నిర్ధారణ ఇప్పుడు అంతా జరుగుతుంది కదా. ఇప్పుడు సిబిసిఐడి చేసినాం, నిజంగా అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందా లేదా, వాళ్ళ హయాంలో జరిగిందా, మైపాల్ రెడ్డి గారు ఏం చేశారు, మైపాల్ రెడ్డి గారు పటాన్చర్లో ఏ విధంగా చేస్తారు? అరే మీ పార్టీ అంటారు, ఇవాళ హరీష్ రావు గారు మీ పార్టీ తీసుకున్నారు కదా, మీరు తీసుకున్నారు. హరీష్ రావు గారు ఇలా మా పార్టీ, మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు అన్నారు. నేను అదే అంటున్నా, మైపాల్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇది సిబిసిఐడి ఎంక్వైరీలో అసలు ఇక్కడ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరిగింది అన్ని బయటకు వస్తాయి. కృష్ణ గారు, మీరు కేవలం పొంగులేటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదో కోట్ చేస్తూ మాట్లాడారు. దానికి కౌంటర్గా మైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, జోగిన్పల్లి సంతోష్ కుమార్, జోగిన్పల్లి రవీందర్ రావు, ఇంక్లూడింగ్ హరీష్ రావు బ్రదర్ పేరు కూడా వచ్చింది అసెంబ్లీలో. అంటే వాళ్ళ ఎస్కేప్ రూట్ అండి. ఎస్కేప్ రూట్ ఏంటంటే అదే ఇప్పుడు 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండి 3 బడ్జెట్లు అయిపోయిన తర్వాత మేము ఇవాళ అందులో తప్పు జరుగుతుంది, మీరు నేరం చేస్తున్నారు అనగానే మీరు కూడా చేసిర్రు, మేము ఇవన్నీ తీస్తాము అని డైవర్షనే కదా. చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఓన్ కూడా చేసుకుంటాం. మా వాళ్ళంటే మేము ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం. ఇలా హరీష్ గారు, గుడెం మైపాల్ గారు మా వాళ్ళని అంటే మేము ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం. వాళ్ళ బ్రదర్ మా వాళ్ళంటే మేము ఓన్ చేసుకుంటాం. మీలాగా దున్నపోతులాగా ఇసుక మేసినవు నువ్వు నీ కొడుకు మేసిండు అని పోచారం గారిని తిట్టిన రేవంత్ గారు వాళ్ళ మీరు అంటున్నారు, నేను అనలేదు, ఆ దున్నపోతులని మీరు దగ్గర తీసుకున్నారు కదా. సారీ భాస్కర్ భాయ్ నేను అట్లా అనడము, కానీ రేవంత్ అన్న అన్నాడు కదా అట్లా దున్నపోతులు అని ప్రచారంలో మాట్లాడి ఇదే గూడెం గారిని నువ్వు జాయిన్ చేసుకొని ఇవాళ నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు కదా.
ఎందుకు ఇవాళ మైనింగ్ అనగానే మీకు డిజోన్ రైట్ చేసుకుంటారా? వస్తాయా అనిల్ గారు మొత్తం బయటకు వస్తాయా సిబిసిఐడి అన్ని 100% బయటికి రావాలి. ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు పారదర్శకంగా చేయలేకపోయారు ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయారు మరి ఇవాళ ఆ పరిస్థితులను బట్టి ఎప్పుడైనా కానీ చూస్తూ ఉంటారు. ఇది పరిస్థితులు సందర్భాలను బట్టి ఎప్పుడైనా ప్రభుత్వాలు దానిపైన రియాక్ట్ అవుతుంటాయి. రైట్ థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు. మొత్తానికి చూడాలి మైనింగ్ అక్రమాలు అదే ఇసుక అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తెచ్చేందుకు సిబిసిఐడి విచారణకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమయ్యారు, ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దాని రిపోర్ట్ కూడా పెట్టి చర్చించేందుకు రెడీ అవుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఏది, అవినీతి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నవి ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చి నిగ్గు తెలిస్తే ఎవరి బండారం బయటపడుతుందని మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.